శ్రీ గురుభ్యో నమః. విశ్వస్వరూపంగా ఉన్నటువంటి విశ్వనాథుడైనటువంటి శివ మహాదేవ ప్రభునకు జయము జయము. మనము తమిళ భక్తి మంత్ర తంత్ర ధర్మకావ్యమైనటువంటి తిరుమందిరానికి తెలుగు అర్థాన్ని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం 3వ తంత్రంలో 555వ మంత్రం నుండి తెలుసుకోబోతున్నాం. నియమాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మనం నిన్న యమము గురించి తెలుసుకున్నాము. నియమము అనే విధానం ఎలా ఉంటుంది శివుని మార్గంలో అనే విషయాన్ని తిరుమలార్ స్వామి మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ మరోసారి తిరుమలార్ స్వామి యొక్క అసలు విషయాన్ని తెలుసుకోవాలి. అది ఏంటి అంటే, సుందరార్గా ఉత్తర హిందూస్థానం నుండి వచ్చినటువంటి మహాయోగి సుందరార్ అనువుడు. ఆ మహాయోగి కైలాసంలో శివుని యొక్క దర్శనాన్ని చేసుకొని శివునితో కలిసి ఉండి ఆ తరువాత ఆ శివుడు అగస్త్యుల వారిని దక్షిణాదిలో తమిళ రాష్ట్రంలో ఉన్నటువంటి అగస్త్యుల వారిని కలుసుకోమని చెప్పగా దక్షిణాబద్ధానికి వచ్చి అక్కడ పశువుల కాపరి యొక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి ఈ మధ్య జరిగిన విషయం అంతా శివుని యొక్క కారుణ్యం అనే ధర్మం ఎలా ఉంటుందో అలాంటి ధర్మముతో తాను ప్రవర్తించడం ద్వారా తిరుమలారుగా పరిణమించడం జరిగింది. అలా జరిగి ఈ దక్షిణాదిలో తన శివుడు సాక్షాత్తు శివుడే. ఎవరైతే దర్శించగలరు, ఎవరైతే తాను శివుడై ఉన్నాడో అతడే శివుడిని దర్శించగలడు. ఎవరైతే తాను శివమైపోయాడో అతడైతేనే శివముతో మాట్లాడగలడు. అటువంటి ఆ మూలార్థాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ తర్వాత తిరుమంత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం శివ హృదయం అనేది ఎలా ఉంది ఏంటి అనే విషయం. అది మన హృదయాన్ని ఎంతగా శివమయం చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం అప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. అయితే నిన్న మనం యమం గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ నియమం యొక్క విధానాలు ఏంటో 555వ మంత్రంలో స్వామి చెబుతూ ఉన్నారు. మొట్టమొదటి ఆదిదేవునిగా వేదార్థాలన్నింటికీ కేంద్రమైన మూలార్థ స్వరూపంగా ఆ దివ్య కాంతియే, ఆ అగ్నిగా ఆ దివ్య కాంతిని అతడే తనకు తానుగా పంచుతూ ఉంటాడు. అలా సగము తానుగా గిరిజ తన మేనులో సగముగా అర్ధభాగముగా శక్తిగా, మరింకా ఆ దివ్య ధర్మమే వారి సత్ లక్షణంగా చూసేవారికి కేవలం అతడే నియమ మార్గం. అలాంటి మార్గాన్ని ఎరిగినవాడు అతడు మాత్రమే. అతడే నియమ భావము పూర్తిగా ఎరిగినవాడు. అతడే మూల కారణాలకే కారణమైనటువంటి ఘనాఘనుడు. అతడే వేదముల మూలార్థమైనవాడు. అతడే దివ్యకాంతి తత్వస్వరూపము. అతడే ప్రతి జీవిలో వెలుగుతూ ఉన్నటువంటి కుండలిని ప్రభల మధ్యలో ఉన్న కాంతి క్షేత్రము. అలా వారిద్దరూ విడిపోని బంధంగా వెలుగుతూ ఉన్నారు. ఆ యోగంలో ప్రతి ఒక్క జీవికి తనదైన ఒక నియమంగా అతడే ఉంటూ ఉన్నాడు. ఆ నియమంగా అక్కడి నుండి దివ్య ధర్మ ప్రభగా శివశక్తుల ఏకత్వం జగత్ కళ్యాణ కారణంగా వెలుగులీనుతూ కాంతిమయం చేస్తూ ఉంది. రూపధారణలోకి వచ్చి ఉంది. ఎలా వచ్చింది? ఒక మామిడి చెట్టు ఉంది అని అంటే మామిడి చెట్టు యొక్క ధర్మము, మామిడి చెట్టు రెండుగా ఉన్నప్పటికీ అవి రెండు కలిసి ఒకటే కదా. కాదనుకుంటామా మనం? మామిడి చెట్టుకి ఆపిల్ పళ్ళని మనం చూడగలమా? లేదు కదా. అలాగే శివుడు శక్తి ఇద్దరు కూడా, శివ శక్తి రెండు కూడా ఏకమై ఉన్నటువంటి ఒక నియతిలో, నియమంలో, ఆ నియమంలో
వస్తూ ఉన్నటువంటి దివ్య ప్రభ ఎలాంటిది అంటే అదే రూపధారణ చేస్తుంది. కాంతి లేనిదే రూపం కనిపించదు అని మనం అనుకుంటాం. మామిడి చెట్టు రూపంలో ఉన్నటువంటి కాంతి స్వరూపాన్ని మన కళ్ళు దర్శిస్తూ ఉంటే అది మామిడి చెట్టు అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మామిడి చెట్టు సూర్యమండలం ఎలాగైతే ప్రకాశిస్తుందో మామిడి చెట్టు కూడా అలాగే ప్రకాశిస్తుంది కదా. అలాగే ప్రతి జీవి తనదైన యమ నియమాలలో ఉన్నాయి. ఆ నియమాలని మనం గ్రహించాలి. ప్రతిదానికి దాని నియమం దానికి ఉంది. గులాబీ చెట్టు గులాబీ పువ్వే పూస్తుంది, మామిడి పువ్వు పూయదు. నియమం ఎక్కడైనా దాటుతోందా? దాటడం లేదు. సింహము సింహానికి కావలసిన ఆహారాన్నే స్వీకరిస్తుంది. మానవుడికి కావలసిన ఆహారాన్నే స్వీకరించాలి అన్నది నియమము కదా. ప్రతి ప్రాణి, మానవుడు తప్ప ప్రతి జీవులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి సర్వజీవులు కూడా వేటికి ఏ ఆహారం అయితే స్వీకరించవలసి ఉందో వాటిని మాత్రమే స్వీకరిస్తూ ఉంటున్నాయి సహజంగా. అదే వాటి నియమము ఎంత సరళంగా సహజంగా ఉంటుంది అంటే యమము కూడా అలాగే సహజంగా ఉంటుంది, నియమము కూడా అలాగే సహజంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ తిరుమల స్వామి అర్థం చేసుకునే విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఆ కాంతి క్షేత్రము జీవరాశులలోని కాంతి క్షేత్రాన్ని గురించి చెప్తున్నారు. గులాబీ చెట్టుని మనం చూస్తాం, ఒక మందార మొక్కని చూస్తాము. దాని యొక్క నియమంలో దాని యొక్క కాంతి క్షేత్రము మనకి ఆ దర్శనాన్ని కల్పిస్తున్నాయి. అవి కల్పిస్తుంటే మనం దర్శిస్తున్నాం అంతే. ఈ నియమాలను మనం అర్థం చేసుకుందాం. అటువంటి నియమ స్వరూపుడైనటువంటి శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము. తిరుమంతిరమునకు జయము జయము. ఇక 556వ మంత్రంలో ఏం చెప్తున్నారు? నియమంలో ఉన్న దశవిధ ధర్మాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు స్వామి. స్వచ్ఛత, కారుణ్యము, సాత్వికాహారము, సహనము, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటము, సత్యము, విశ్వాసము, అహింస, దొంగిలించకుండా ఉండడము అనగా అస్థేయము, బ్రహ్మచర్యము, నిష్కామము అనే నియమాలను అతడు నిరంతరం తాను పాలిస్తూ ఉంటాడు. ఎవరు పాలిస్తూ ఉంటారు? ఎవరు పాలిస్తూ ఉంటారు? శివుడు ఎలాంటి నియమాలతో ఉన్నాడు అంటే సత్యము, సత్య శివ సుందరం శివం అనే కదా మనం అనుకుంటాం. సత్యముగా తానే ఉన్నాడు, విశ్వాసంగా తానే ఉన్నాడు, స్వచ్ఛతగా తానే ఉన్నాడు, కారుణ్యంగా తానే ఉన్నాడు, సాత్వికాహార రూపంలో తానే ఉన్నాడు, సహన రూపంలో కూడా తానే ఉన్నాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడంగా కూడా తానే ఉన్నాడు. మనము శివయ్యకు చెందినటువంటి పురాణాలను మనం తెలుసుకుంటే ఒక్క వాక్కైనా కూడా శివం అనేది అసహజంగా మాట్లాడదు. అంతే, అది సత్యం. అది మాట్లాడితే సత్యం, అది కదిలితే సత్యం, అది చేస్తే సత్యం, అది ఏమైనా సరే అది సత్యమే ఉంటుంది. అది విశ్వాస స్వరూపం, అది అహింస, అది దొంగిలించకుండా ఉండడం, అస్థేయము. అలాగే దానికి ఒక నియమం ఉంది. అది ఏమిటి? బ్రహ్మచర్యము, నిరంతరము తనలో తాను నిష్ఠగా ఉండడం, నిష్కామము, దేనిని కోరకుండా ఉండడం. ఇలాంటి 10 నియమాలను అతడు నిరంతరాయంగా పాలిస్తూ ఉంటాడు. అనసూయ తత్వంతో తాను పూర్తిగా ఏకత్వంగా ఉంటాడు. అనసూయ తత్వం ఎలా వస్తుంది అంటే దశవిధమైన అవగుణాలని అధిగమించిన తరువాత అనసూయ తత్వం అనేది ఏర్పడుతుంది. మనస్సులో ఏర్పడేటటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ అనే ఈ 10 అవలక్షణాలు లేకుండా
ఉన్న స్థితి ఏదైతే ఉంటుందో అది అనసూయత్వము. మనం మాట్లాడాలి అంటే ఈ 10 లేకుండా, ఈ 10 లక్షణాలు లేకుండా మాట్లాడడం, 10 లక్షణాలు లేకుండా పని చేయడం, 10 లక్షణాలు లేకుండా జీవించడం అనేది ఎప్పుడు చేస్తామో అప్పుడు మనం కూడా అనసూయత్వంలోకి ప్రవేశిస్తాం. ఎప్పుడైతే మనం అనసూయత్వంలోకి ప్రవేశిస్తామో అప్పుడు మనకి ఏమి జరుగుతుంది? ఇంతకు ముందుగా మనం తెలుసుకున్నట్లుగా శివుని యొక్క స్వచ్ఛ గంగా ప్రవాహమైనటువంటి దివ్య జ్ఞాన కాంతి మనపై వర్షించబడుతుంది. ఇలా ఆ అనసూయత్వంతో తాను పూర్తిగా ఏకంగా ఉంటూ ఈ దశ ధర్మస్వరూపమే తానై అలా ధర్మస్వరూపంగా ఉంటాడు. ఈ నియమ మార్గ బద్ధగాములైన వారు స్వచ్ఛులుగా, కారుణ్యాత్మకులుగా, సాత్వికాహార సేవనంలో జనించిన దేహాన్ని ధరించిన వారిగా, సహన స్వరూపులుగా, తీవ్రమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నవారుగా, విశ్వాసకులుగా, సత్యస్వభావ పాలకులుగా, అనసూయత్వము, నిష్కామత్వము, బ్రహ్మచర్య పరాయణము కలిగిన వారిగా, సరి అయిన జీవన విధానమే తాముగా దశ విధాలైన ధర్మాచరణల నియమాలను కలిగి ఉంటారు అంటూ స్వామి ఇక్కడ మనకి మంత్రంలో చెబుతూ ఉన్నారు. 556వ మంత్రానికి మనం మన తెలుగులో అర్థం చేసుకోగలిగితే ఈ విధంగా స్వామి చెప్పి ఉన్నారు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. ఇక 557వ మంత్రంలో నియమ మార్గం నందలి దశ ధర్మ పాలనలో ఏర్పడే వ్యక్తిత్వ స్వభావాలు ఎలా ఉంటాయి అంటే, పై నియమాచరణల ఫలితమే తపస్సుగా ఉండిపోతుంది. ధ్యానము అదే, తమ నియమాలను తాము పాలిస్తూ జీవించడమే ధ్యానముగా. సుప్రశాంత తత్వము, పవిత్రత, దాన గుణము, శైవ మార్గంలోని సాధనలు. శివుడు ఏదైతే చెప్పాడో సాధన చేయడానికి వాటన్నింటినీ ఆచరించడము. శైవ సిద్ధాంతాలలోని పరమార్థంగా ఏముంటుంది? త్యాగశీలత, శివ పూజగా జీవించగల సంసిద్ధత. తమ జీవితమే శివునికి చేసే పూజగా వారు జీవించడం. అలా జీవించడానికి తమకు తాము సమర్పణం చేసుకోవటం, సర్వసమర్పణం. స్వచ్ఛ ఆలోచన విధానాలు జనిస్తూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి స్థితులు కలుగుతాయి. ఈ దశవిధ పరిపక్వతాశీలతలు అన్నీ మహాదేవుని చేరే మార్గంలో సరి అయిన సాధకునిలో కలిగేటటువంటి స్వతసిద్ధమైనటువంటి స్వభావాలుగా అవి అన్నీ కలిపి నియమ మార్గపథంగా పరిపూర్ణంగా అతడి నియమ పాలనలో భక్తుణ్ణి తానుగా తనలోని భాగంగా చేసివేస్తాయి అంటూ స్వామి చెప్తూ ఉన్నారు. దీన్ని మనం మరలా అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉంటే అద్భుతంగా ఆ స్థితిని మనం అందుకుంటాం. యమము నియమము అనే 2 స్థితులను మనం పొందగలుగుతాం. అట్టి యమనియమాలను అందించేటటువంటి శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. తిరిగి మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.